అధ్యక్ష, వరి వ్యవసాయం గురించి సభ్యులకు వచ్చినేశారు అధ్యక్ష. రాజుగారు ఫోన్ అధ్యక్ష, హౌస్లో కూడా ఫోన్ మాట్లాడతారా సార్? మన అందరికీ తెలుసు, ఆహార అలవాట్లన్నీ కూడా మారాయి అధ్యక్ష. ఒకప్పుడు అందరం కూడా వరి అంటే చాలా ప్రీతిపాత్రమైనటువంటి పంట. ప్రతి ఒక్కరూ తెల్లన్నం అంటే చాలా ఇష్టంగా తిన్నటువంటి రోజులు కూడా గతంలో ఉండే. రాను రాను ఆహారపు అలవాట్లు మారడం వల్ల వరి అన్నం తినడం చాలా వరకు తగ్గిపోయిన విషయం మనందరికి కూడా తెలుసు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ అవ్వడం, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు నీరు చూడనటువంటి ప్రాంతాలు కూడా నీరు చూస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనమే చూస్తున్నాం అధ్యక్ష. అయితే రైతాంగం కూడా నీరు కనబడిందంటే వరి వ్యవసాయం తప్ప ఇంకొక వ్యవసాయం పెట్టడం లేదు అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనందరం కలిసి ఈరోజు శాసనసభ్యులం కానీ ఈరోజు రైతులకి ఎడ్యుకేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వరి వ్యవసాయం నుంచి క్రాప్ డైవర్షన్ చేయకపోతే ఈ నష్టాలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. రైతులు ఎప్పుడు కూడా ఇబ్బందులు పడడం జరుగుతుంది అధ్యక్ష. అందుకే ప్రభుత్వం కూడా ప్రధానంగా దృష్టి పెట్టి వరి నుంచి క్రాప్ని డైవర్ట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తూనే వరిలో కూడా అధ్యక్ష నాణ్యమైనటువంటి రకాలు, ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఎవరు తీసుకున్న ఈరోజు కోటా బియ్యం ఇచ్చినా, హాస్టల్స్కి మనం రైస్ ఇచ్చినా ప్రతి వారు స్పెషల్ వెరైటీ అడుగుతున్నారు తప్ప కామన్ వెరైటీ ఎవరు తిన్నటువంటి పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. ఇంకొక దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. దీనివల్ల ప్రభుత్వాల మీద భారం పడడం ఒకటైతే, పండించిన రైతుకు కూడా గిట్టుబాటు ధర రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అందుకే మేము ఫస్ట్ పేజీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో అప్ టు ప్రకాశం జిల్లా వరకు ఒక 15 లక్షల హెక్టార్లలో క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక వేసుకున్నాం. దానికి హార్టికల్చర్ హబ్గా తయారు చేసి మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను చెప్పాను, కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్లు, ప్రైవేట్ విధానంలో 70,000 కోట్లు తీసుకొచ్చి మొత్తం హార్టికల్చర్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా కొన్ని ప్రాంతాలు వరి పెట్టారు అధ్యక్ష. ఈరోజు ఈస్ట్ వెస్ట్ ఉంది, పల్లం ప్రాంతాలు వరి తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. కానీ చాలా ప్రాంతాల్లో మనం డైవర్షన్ చేయడానికి అవకాశం ఉంది. దయవుంచి శాసనసభ్యులు రైతులకి ఎడ్యుకేట్ చేయాలి, డైవర్షన్ చేసి. అధ్యక్ష, ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఇది కూడా రైతులు తెలుసుకోవాలి. వరి అధ్యక్ష మనం పండిస్తున్నాం, సంవత్సరం అంతా కష్టపడితే ఒక ఎకరాకి 6,000 రూపాయల ఆదాయం వస్తుంది అధ్యక్ష వరి పండిస్తే. అదే మనం కంది పండించామంటే ఒక ఎకరాకి దాదాపుగా మనకి 26,000 వరకు లాభం వస్తుంది అధ్యక్ష, వ్యత్యాసం అధ్యక్ష. అదేవిధంగా మినుములు పండిస్తే మనకి ఒక ఎకరాకి దాదాపుగా 21,000 లాభం వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా జొన్న పండిస్తే ఒక ఎకరాకి 16,000 లాభం వస్తుంది. అదేవిధంగా పామాయిల్ అధ్యక్ష, చాలా బెస్ట్ క్రాప్ ఈ రాష్ట్రంలో ఏదైందంటే పామాయిల్ అధ్యక్ష. చాలామందికి కూడా తెలుసు, పామాయిల్లో ఇంటర్ క్రాప్ కూడా వచ్చింది. ఈరోజు కోకో వేస్తున్నారు, కొన్ని దగ్గర మిరియాలు వేస్తున్నారు, అదనంగా కూడా లాభం వస్తుంది. ఈరోజు పామాయిల్ వల్ల ఒక రైతుకి ఒక సంవత్సరానికి 1,50,000 లాభం వస్తుంది అధ్యక్ష. 20,000 ఇస్తున్నాం, ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరికి ఇవ్వనటువంటి ధర ఇస్తున్నాం. ఈరోజు దానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వమే సమకూరుస్తుంది అధ్యక్ష. వాళ్ళు డైవర్షన్ అవుతామని చెప్తే ఇమీడియట్గా ప్రభుత్వం యాక్షన్ తీసుకొని వాళ్ళకు మొక్కలు ఇస్తున్నాం, సలహాలు సూచనలు ఇస్తున్నాం, డ్రిప్ ఇస్తున్నాం, స్ప్రింక్లర్ ఇస్తున్నాం, మళ్ళీ కొనే కార్యక్రమం తీసుకొని ఈరోజు పామాయిల్కి చాలా ప్రోత్సహిస్తున్నాం. దయవుంచి శాసనసభ్యులందరూ కూడా డైవర్షన్ చేయకపోతే రైతుకు మేలు జరిగే పరిస్థితి లేదు. ఎప్పుడు వరి అంటే మనం చాలా ఇబ్బందులు పడతామని చెప్పి ఈ సభ ద్వారా రైతులకి, శాసనసభ్యులకి తెలియజేస్తున్నాను.
తప్పనిసరిగా వరి కూడా కొంత అవసరం. దానికి ఇప్పటికే మా వ్యవసాయ విశ్వవిద్యాలయం సైంటిస్టులకి అందరికీ ఆదేశాలు ఇచ్చాం. ఏదో పాత వరి వంగడాలు కాకుండా ఇప్పుడు వరి వంగడాల్లో కూడా మార్పు తీసుకొచ్చి ఎవరైతే తింటున్నారో, ఎవరైతే యూసేజ్ చేస్తున్నారో ఆ రకాలనే మనం ప్రోత్సహించాలి. ఆ రకాల విత్తనాలకే మనం సబ్సిడీ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. న్యాచురల్ ఫార్మింగ్ కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చాలా చొరవ తీసుకుంటుంది. తప్పనిసరిగా న్యాచురల్ ఫార్మింగ్ కూడా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, కౌలు రైతుల అధ్యక్ష 2014-19లో కౌలు రైతులకి విపరీతంగా మనం రుణాలు ఇచ్చేవాళ్ళం. దురదృష్టవశాత్తు 19లో ప్రభుత్వం మారిన తర్వాత కౌలు రైతుల చట్టాన్ని మార్చారు అధ్యక్ష. ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్ సంతకం పెడితే తప్ప కౌలు రైతులకి లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. అయినా ముఖ్యమంత్రి గారు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కౌలు రైతులకి తప్పనిసరిగా లోన్లు ఇవ్వమంటే ఈరోజు మేము 9.13 లక్షల మందికి ఈ CCRC కార్డులు ఇచ్చి 4,474 కోట్ల రూపాయల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత కౌలు రైతులకు లోన్లు ఇచ్చినటువంటి సందర్భం లేదు. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని బ్యాంకర్స్ మీటింగ్లో బ్యాంకర్స్కి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి 4,470 కోట్ల రూపాయలు కౌలు రైతులకు కూడా లోన్లు ఇచ్చిన సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చివరికి అధ్యక్ష, ఇప్పుడే మన రామకృష్ణారెడ్డి గారు అడిగారు, క్రాప్ డైవర్షన్లో ఈ సంవత్సరం మొక్కజొన్న ఎక్కువ వేశారు అధ్యక్ష. విపరీతంగా మొక్కజొన్న క్రాప్ వచ్చింది. దీనికి కూడా 2,400 రూపాయలు ఇప్పటికే మనకి మద్దతు ధర ప్రకటించాం. అది కూడా మార్కెట్ ధర కొనడానికి ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. అది కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వీలైనంత తొందరగా అది కూడా కొనడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. చాలా ఇబ్బందులు వచ్చాయి. మొన్న కూడా చెప్పాను, ఫస్ట్ టైం చాలా సమస్యలు వచ్చినా ఏ సమస్య వచ్చిందని పారిపోకుండా సమస్యని అడ్రస్ చేస్తూ రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మొత్తం అన్ని పంటలు కొని రైతుకి న్యాయం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ కామినేని శ్రీనివాసరావు గారు చెప్పారు, మనకి తుఫాన్లు వచ్చి చాలా వరకు నష్టపోతున్నాం. దీన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఫస్ట్ టైం 90% అధ్యక్ష ఆఫ్టర్ రబీ తర్వాత కూడా 90% రిజర్వాయర్లో నీరంతా కూడా ఉంది. ఒకప్పుడు నీరు లేక జూన్లో జూలైలో మనం ఖరీఫ్ పండించేవాళ్ళం. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితిలో మేము క్యాంపులు పెడుతున్నాం. మీరు కూడా రైతులకు ఎడ్యుకేట్ చేయండి. 2 మాసాలు ముందుకి ఖరీఫ్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం. రేపు మే నెలలోనే ఖరీఫ్ వస్తే 2 మాసాల ముందు మనకు ఖరీఫ్ పండితే ఎప్పుడైనా సరే అనుకోకుండా విపత్తులు వస్తే దాని బారి నుంచి తప్పించుకొని రైతుకు మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇరిగేషన్ శాఖ మేము కలిసి సంయుక్తంగా 2 మాసాల ముందుకే ఖరీఫ్ తేడానికి ప్రయత్నం చేస్తున్నాం. శాసనసభ్యులు కూడా మీ ప్రాంతాల్లో మీరు రైతులకు ఎడ్యుకేట్ చేసి మీరందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 1 అండి, దేవాదాయ శాఖ మంత్రి గారు.